నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోను గారు. సార్, మొన్న జరిగిన తిరుపతి మేయర్ ఎన్నికకు సంబంధించి ఆ ఎన్నిక ఎలా జరిగింది అనేది మనం ఒక 2-3 సందర్భాలలో మాట్లాడుకున్నాము, డిస్కస్ చేసాము కూడా. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి చొక్కెదురైంది అంటూ ఒక వార్త. వాస్తవమేనా? అసలు ఏం చెప్పింది హైకోర్టు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ సామాజిక ఉద్యమాల్లో పనిచేసే వ్యక్తి కానీ టెక్నికల్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినట్టు ఒకరంటే దేశ రాజకీయాల్లో ఒక సంచలనానికి కేంద్రంగా ఉండే సుబ్రహ్మణ్య స్వామి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే సిబిఐ విచారణ జరపమని. దేనికి సంబంధించి అంటే తిరుపతి ఉప మేయర్ ఎన్నికల సందర్భమైన మాల్ ప్రాక్టీస్ పైన ఆయన ఉన్నత స్థాయి విచారణ కోరారు. ఎందుకంటే జరగకూడని పద్ధతిలో ఎలక్షన్ జరిగింది అనేది వారి ఉద్దేశం. ఇది డెమోక్రసీకి అంత మంచిది కాదు. అంటే ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో మొత్తం 50 వార్డులు ఉంటే దాంట్లో 49 ఎన్నికలు జరిగితే అందులో ఒకటి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది, మిగతాంతా వైసీపీ గెలిచింది. మధ్యలో ఒక డిప్యూటీ మేయర్ ఉన్న అభినయ్ రెడ్డి రాజీనామా చేస్తారు. అంటే ఇప్పుడు 47 ఉన్నాయి. టెక్నికల్ గా తెలుగుదేశంకి ఒకటి, మిగతా 46 వైసీపీకి ఉన్నాయి. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ ఆశించడం అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం. ఇంకొక చర్చ లేదు. ఒక రెట్ట గెలుస్తుంది 46 ఉంటే. అందువల్ల ఈ ఎన్నికలు జరిగిన సందర్భంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఫిరాయింపులు ఇచ్చారు, వెళ్ళారు, వాళ్ళు ఆఫర్లు ఇచ్చుండొచ్చు, వీళ్ళు ఇంటర్నల్ కానైతే వెళ్ళుండొచ్చు, జరిగినాయి. కానీ అంతవరకు అయితే పార్టీ ఫిరాయింపులు అనుకుంటాం. కానీ జరగకూడని అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్ కొన్ని జరిగినాయి. ఎస్ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక జరుగుతున్నప్పుడు అంతకు ముందు రోజే చిత్తూరులో కొన్ని గొడవలు, అరెస్టులు, గొడవలు, ధర్నాలు, ఈ ఆందోళనని జరిగినాయి. మొత్తం మీద 2 గ్రూపుల మధ్య అసహజమైన పరిస్థితులు ఏర్పడినాయి అనే విషయం క్లియర్ గా ఉంది. ఆ సందర్భంగా కోర్టు కూడా వారికి తగిన రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లు చేయమంది. ఇప్పుడు ఒక అసహజమైన పరిస్థితులు 2 గ్రూపుల మధ్య ఉన్నప్పుడు పోలీసులు ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటి? ఎవరైతే దానికి హాజరవుతారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం, అక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ది. కానీ తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే ఇంటికాడ నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ తిరుపతి, ఎమ్మెల్సీ సిట్టింగ్ మేయర్, ఇంకొక 24 మంది కార్పొరేటర్లు ఒకే బస్సులో బయలుదేరారు. నేచురల్గా ఇది పోలీసులకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ముందు ఒక వెహికల్, వెనక ఒక వెహికల్ పోలీసు వాళ్ళు పెట్టేస్తే ఈజీగా సెనేట్ హాల్ దగ్గర పోయి దింపేవచ్చు. చాలా ఈజీగా అవుతుంది, ఎవరికి వాళ్ళు వస్తే రక్షణ కలుగుతుంది. కానీ ఉల్టాగా ఇంకొక కొద్ది దూరంలో హాల్ ఉండగా అక్కడ బస్సు మీద దాడి, బస్సు మీద అటాక్ చేయడం, ఆ బస్సులో ఉన్న 4 కార్పొరేటర్లు బలవంతంగా తీసుకెళ్లిపోవడం, పగలు ఈ ఎలక్షన్ సెంటర్ ముందు ఏం చేస్తుంది వ్యవస్థ? ఇది చాలా ప్రమాదకరం పోకడు కదా. ఆ 4 ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు కిడ్నాప్ అయ్యారని, కాలేదని, మొత్తం మీద వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని భయపెట్టారు కాబట్టి మేము ఓటేసామని ఆన్ రికార్డు చెప్పేశారు. ఆ ఎంపీ ఉన్న బస్సు మీద, ఎమ్మెల్సీ ఉన్న బస్సు మీద, మేయర్ ఉన్న బస్సు మీద దాడి చేయొచ్చా? వాళ్ళపైన కనీసం కేసు పెట్టారు. ఇదే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఆదేశించింది రాష్ట్ర చీఫ్ సెక్రటరీని, ఒక సీనియర్ అధికారితో విచారణ జరిపించి ఎవరైతే దాడి చేశారని వచ్చిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ లో ఎందుకు పేరు లేదో 4 వారాలు మాకు వివరాలు ఇవ్వండి. హైకోర్టు చెప్పినా కూడా మీరు ఎందుకు సెక్యూరిటీ కల్పలేదు, అది వాళ్ళు ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పుకుంటారు. అది ఢిల్లీలో ఎంపీ గురుమూర్తి చేశాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు చెప్పి ఇది మాల్ ప్రాక్టీసే కాకుండా భయాందోళన గురి పబ్లిక్ గా జరగడం, ఇది చాలా ప్రమాదకర పోకలని ఆయన సిబిఐకి అడిగాడు. విచారణ ఏం జరుగుతుంది, కోర్టు ఏం చెప్తుంది, నోటీస్ ఇచ్చింది కోర్టు. వీళ్ళు ఇచ్చే సమాధానం సాటిస్ఫై అయితే ఓకే, ఒక రకంగా ఉంటుంది. లేకపోతే అది కానీ పెద్ద విచారణకి వెళ్తే ఈ దాడి చేసిన వాళ్ళు జస్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు వస్తుంది, పార్టీలు ఏ పార్టీ అయినా ఆ పార్టీ అయినా, కానీ అధికారులు మూల్యం చెల్లించుకుంటారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో నిర్లిప్తంగా కానీ బయాస్గా వ్యవహరించి అధికారులు మూల్యం చెల్లించుకుంటారు. చివరకు ఆన్సర్ చేయాల్సిన అధికారులే కదా, రాజకీయ పార్టీలు కాదు. మహా అంటే వీళ్ళ పక్క ఒక కేసు, వాళ్ళ పక్క కేసు అవుతుంది. ఇప్పుడు దీనిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బహుశా నాకు తెలిసి 18 తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు కథ ఏంటంటే 4 ఏళ్ల వరకు మేయర్ ఆర్ చైర్పర్సన్స్ కి అవిశ్వాసం పెట్టకూడదు యాజ్ పర్ జీవో. 18కి 4 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 19 నుంచి అవిశ్వాసాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అసలు కథ దానికి ట్రయల్ అనమాట. ఇది సినిమాకి ట్రయల్ మారి ఇది ఒక ట్రయల్. ఇప్పుడు దీనిపైన కానీ కఠినంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే, వ్యవస్థ వ్యవహరించకపోతే రేపు మేయర్ అండ్ ఆల్ చైర్పర్సన్స్ కూడా అవిశ్వాసాలతో ఇదే గొడవలు మళ్ళీ జరుగుతాయి. ఇదంతా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇంకా లిటిల్ బిట్ 1 year ఉంది టైం. ఈ 1 year లో ఏం ఆశిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం ద్వారా? ఆ పైపెచ్చు అధికారులు ఏమన్నా వాళ్ళ మాట వింటారా? మీ మాట వింటారు.
కానీ వీళ్ళందరినీ మీద మీరు గతంలో ఆరోపణ చేశారు, వైసీపీ కార్పొరేటర్లు డబ్బులు తినేశారని, దౌర్జన్యం. వాళ్ళందరూ మీరు చేర్చుకుంటే ఆ చెడ్డ పేరు మీకే కదా వస్తుంది. 1 year లిటిల్ బిట్ పదవి కోసం ఇంత నష్టము, తప్పుడు వాళ్ళు చేర్చుకోవడం, ప్రజాస్వామ్యం ఇవన్నీ అవసరమా మీకు అని వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఏదైనప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి ఈ పిటిషన్ అధికారులు మెడకు చుట్టుకోబోతా ఉంది. ఈ మొత్తం పర్యవసానాల్లో జరిగిన పరిణామాల పట్ల కొరడా జులిపించాలి. భవిష్యత్తులో ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కోర్టు తీర్పుతో ఒక అవగాహనకు వస్తే ప్రభుత్వానికి మంచిది, వ్యవస్థకి మంచిది. సార్, ముఖ్యంగా హైకోర్టు ఈ రోజు చుక్కెదురైంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో కొన్ని అంశాలు ఈ రోజు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలా మాట్లాడుతున్న విషయం ఏంటి, ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటుంది ఏంటి అంటే, గొంతెత్తి మాట్లాడుతుంటే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇవాళ హైకోర్టు కూడా అదే చెప్పారు. ఈ విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, ఎలా పడితే అలా అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని హైకోర్టు సీరియస్ అయింది. ఏపీలో ఏం నడుస్తోంది? రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా అక్కడ పాలన సాగుతుందా లేదా? ఇప్పుడు హైకోర్టు చివాట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే హైకోర్టులో చొక్కెదురు కావడం కావచ్చు, ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మన సందర్భాల్లో మీకు చెప్పాను. ఒకటి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్స్ ఉంటే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసు కానీ నమోదైతే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చి తీరాలి. అంతలోపల మీరు ఏ విచారణ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు 2 ఉన్నాయి. ఒకటి పోసాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ అరెస్టులకు సంబంధించి వాళ్ళు కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం. ఆ తప్పులకు ఏ మేరకు ఏ పద్ధతిలో యాక్షన్లోకి వెళ్ళాలో ఆ పద్ధతిలో వెళ్ళాలి. అవతల వైపులను ఆరోపణలపైన చర్యలు తీసుకోవాలి. సరే, అవతల వాళ్ళపైన మీ అధికార పార్టీ వాళ్ళు చర్య తీసుకోకపోతే పోయారు బండి, మనం సమర్థించలేం, పోయారు అనుకుందాం. అధికారంలో ఉన్న వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాం. కనీసం వాళ్ళపైన చర్య తీసుకునేటప్పుడు రూల్స్ కి అగైనెస్ట్ గా పోకూడదు. అంటే నాకు ఒక కోరిక ఉంటుంది, మిమ్మల్ని ఎట్టయినా సరే శిక్షించాలని. నా కోరికను బట్టి యాక్ట్లు ఉండవు. మీరు ఏం తప్పు చేశారో ఆ మేరకే మీ పైన శిక్ష పడుతుంది. నాకు ఉరిశిక్ష చేసేలానంత కోపం ఉందని ఉరిశిక్ష చేస్తే ఒప్పుకుంటుందా చట్టం? నా కోరికలు బట్టి కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంతమంది మీద తీవ్రమైన కోపం ఉంది. ఆ కోపాంత ఆధారంగా కేసులు పెట్టకూడదు అంటున్నాను. ఇప్పుడు జరిగింది తెలుగుదేశం, మన వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కాబోయే అరెస్ట్ అవుతారు అంటున్నారు కదా, ఆయనకి సంబంధించి కావచ్చు, పోసాని మురళీకృష్ణ గారికి సంబంధించి కావచ్చు, వీళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు. అంతవరకే యాక్షన్ తీసుకోండి, అంతవరకే చర్యలు తీసుకోండి. ఏ సెక్షన్ మేరకు మీరేం చేస్తున్నారు, దాని పక్క కారణం అదే, సాకు అదే. కానీ యాక్షన్ మాత్రం మాకు వాళ్ళ మీద ఉన్న కోపం అంతా జరగాలి అంటే ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలంటే ఏం చేయాలి? ఈ సెక్షన్స్ సరిపోవు కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసిన వెంటనే ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు, వరుసగా 5-6 కేసులు పెట్టడం, ఆ పక్క తిట్టడం, 60 రోజులు బెయిల్ రావాలి కదా, పొరపాటు ఈ పక్క బెయిల్ వచ్చేస్తే ఇంకో దాంట్లో పీటీ వారెంట్ వేసాడు, ఇంకో దాంట్లో ఇట్లా పీటీ వారెంట్లు వేసుకుంటే వీళ్ళని ఎక్కువ రోజులు ఎందుకంటే వీళ్ళు పెట్టిన సెక్షన్లు, వీళ్ళు చేసిన ఆరోపణకి ఏ శిక్ష పడదు. కొన్ని రోజులు జైలు శిక్ష పడే ఉండదు. కానీ ఎట్టా జైలు శిక్ష ఏం పడదు కాబట్టి మన కోపం తీరాలంటే కనీసం ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఆ పక్క ఈ పక్క తిప్పదాము అనే కోరిక ఉన్నట్టుంది. ఇది కోర్టు ఒప్పుకోదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి చాలా స్పష్టంగా. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్మానం కేసులో చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఏంటంటే, ఒక వ్యక్తి పైన ఒక కేసులో అరెస్ట్ అయితే అదే వ్యక్తి పైన మల్టిపుల్ స్టేషన్లో మల్టిపుల్ కేసులు నమోదైతే పీటీ వారెంట్లు జారీ చేసి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అక్కడే విచారణ చేయాలి. వరుస పెట్టి పీటీ వారెంట్లు చేసుకుంటా వెంటనే పీటీ వారెంట్ నువ్వు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వేసుకుంటా పోకూడదు. ఎందుకంటే పౌర హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చేసింది. ఇప్పుడు అదే హైకోర్టు చేస్తాం. ఈ రోజు పోసాని మురళీకృష్ణకి ఎట్లయితే రిలీఫ్ వచ్చిందో భవిష్యత్తులో అధికార పార్టీ ఎట్లే వ్యవహరిస్తే ఇంకందరికీ అదే సూత్రం వర్తిస్తుంది. అనవసరంగా రాజకీయంగా దెబ్బతింటారు. కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. నేరం తప్పు ఏమి చేశారో అంతవరకే చర్యలు తీసుకోండి, అంతవరకే చట్టబద్ధంగా వ్యవహరించండి తప్ప మన కోరికల ఆధారంగా, మన ఇష్టాల ఆధారంగా సెక్షన్ల వారీగా కేసులు పెడతానంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అదే ఆ పార్టీ ఆలోచించుకోవాలి. అండ్ ఇంకొకటి, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు ఇప్పుడు పోలీసుల వ్యవహార తీరును కూడా హైకోర్టు ఈ రోజు తప్పు పడుతుంది. ఎలా పడితే అలా, ఏ టైంలో పడితే ఆ టైంలో అరెస్టు చేయడం. ఇప్పుడు నిజంగానే దేశానికి, దేశ సమగ్రతకు సంబంధించి విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే ఈ ఆంక్షలు ఇవన్నీ ఏమి ఉండవు, ఎప్పుడైనా సరే అదుపులోకి తీసుకోవచ్చు. బట్ ఏదైతే వీళ్ళు మాట్లాడడం తప్పు అనేది ఉందో ఆ బేసిక్ మీద ఎలా పడితే అలా అరెస్ట్ చేయడం, ఏజ్ కన్సిడర్ చేయకపోవడం, అండ్ ఇంకొకటి ఒకటే కేసుకు సంబంధించి పలు ప్రాంతాలలో కేసులు పెట్టి మొత్తం అన్ని జిల్లాలలో తిప్పడం, ఇది కూడా సరైన పద్ధతి కాదు అంటున్నారు. ఏం చెప్తారు?
అంటే వ్యవస్థలు ఇండిపెండెంట్ గా నడవాలా, మనకు న్యాయ వ్యవస్థ తప్ప ఇంకా ఏ వ్యవస్థ కూడా ఇండిపెండెంట్ గా నడవట్లేదు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగా ఉంటున్నారు. మిగతా విచారణ ప్రభుత్వాల సారథ్యంలోని విచార ఏజెన్సీల పైన కూడా బలంగా సిబిఐ వరకు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ప్రత్యర్థుల పైన నిఘా వేస్తున్నారు. ప్రత్యర్థి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు ఎవరు అన్నారు? తెలుగుదేశంలో అన్నారు. ఇప్పుడు అదే పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఇప్పుడు పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు ఎవరు అంటున్నారు? వైసీపీలు అంటున్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పోలీసు వ్యవస్థ నడుస్తుంది అనే దానికి ఇది సింబాలిక్. కాబట్టి కోర్టు ఆ విషయం చెప్పింది, మీరు ఇండిపెండెంట్ గా ఉండాల్సిన వాళ్ళు ఇట్లా ఉండకూడదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పింది. సరే అంత ఇండిపెండెంట్ గా ఉంటారని మనకేం భ్రమలు లేవు, కానీ కనీస బాధ్యతాయుతం కన్నా సమాజానికి అకౌంటబిలిటీ కన్నా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఈ కేసులకి వాళ్ళు చేసిన నేరానికి సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నారు. అంటే తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళపైన పెట్టే కేసులు ఇట్లాంటి వాళ్ళపైన పెట్టచ్చా అని నేను ప్రారంభంలో చెప్పాను. మా కోరిక నిన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని. కానీ నువ్వు చేసిన తిట్లు విమర్శలు అనేది దానికి సూటు కాదు. కోసన మురళికి విపరీతంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాడు, అంతే కదా? ఆ తిట్టాడంటే అసభ్య పదజాలాలు వాడాడు, అది మనం ఖండిస్తాం. ఆయన కూడా వాళ్ళు తిట్టారు అనుకోండి. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పైన చేసిన తీవ్ర పరస్సు పదజాలాలు అనేది పోసాన మురళీకృష్ణని జైల్లో పెట్టడానికి పనికిరాదు, అరెస్ట్ చేయడానికి పనికి వస్తుంది, విచారించడానికి పనికి వస్తుంది. కానీ నా కోరిక వేరే ఉంది కదా, ఆయన ఇబ్బంది పెట్టాలి కదా, ఒక 2 నెలలు 3 నెలలు లోపల వేయాలి. మన కోరిక తప్పు చేసిన దానికి పనిష్మెంట్ కాదు. తప్పు చేసిన దానికి పనిష్మెంట్ అంటే పోలీసులు వాళ్ళు పని చేస్తుంటారు. ఇక్కడ పొలిటికల్ వ్యవస్థ మా కోపం ఉంది నీ పైన, ఆ కోపాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? పెద్ద సెక్షన్లు పెడితేనే నాన్ బెయిలబుల్ లోపలికి వెళ్తాడు. నువ్వు చేసిన నేరానికి కేసు పెడితే ఏమవుతుంది? విచారిస్తారు, ఫైన్ వేస్తారు, ఇంకోటి జరిగిపోతుంది. నేను 4 రోజులు జైల్లో పెట్టాలనుకుంటున్నాను కదా, బెయిల్ రాకుండా జైలు అంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST అట్రాసిటీకి పెట్టాలి. అందుకోసమే ఆ సెక్షన్లు పెడుతున్నారు. అది వీళ్ళకి సూటబుల్ అవుతుందంటే వాళ్ళ కోరికలకి అది సూటబుల్, శిక్షించడానికి కాదు. సరే, ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ గారి మీదకి ఫోకస్ వెళ్ళిపోతుంది. ఆయన ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆయన మైండ్లో ఒకలాంటి కక్షపూరిత ధోరణి పెట్టుకున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే దిశగా ముందుకు వెళుతున్నారు. ఒక యువతగా ఉన్న లోకేష్ గారు రాజకీయాలలో రాణించాలి, తండ్రి అంత స్థాయికి వెళ్ళాలంటే ఇటువంటి కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదు అని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళతో కూటమి పార్టీకి సంబంధించిన పెద్దలే యోచిస్తున్నారట. మీరేం చెప్తారు? అంటే లోకేష్ గారికి రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి లేదు. రెడ్ బుక్ అనే పేరు అంటే మేము మా ప్రత్యర్థులను గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ సంగతి తెలుస్తాం అనే దానికి రెడ్ బుక్ సింబల్. లోకేష్ గారికి రెడ్ బుక్ అనే ఇమేజ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి హీరోయిజం చేసింది. మేము అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తాం, ఇదిలో రెడ్ బుక్ లో నీ పేరు రాసుకుంటాను. ఆ రోజు హీరోయిక్ గా ఉండింది అది అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఆయన అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఆ బుక్ ని అట్లే కంటిన్యూ చేస్తే అది లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్ అవుతుంది. ఆయనకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటున్నానంటే మీరు అన్నట్టు లోకేష్ గారు ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండాలి. చంద్రబాబు గారి తర్వాత ఆ పార్టీని ఆయన లీడ్ చేయాలి. ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ఇమేజ్ అనేది ఆయన చుట్టూ వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాథమిక ఇమేజ్ అనేది ఆయన ఎక్కడైనా చెప్పుకునే దానికి అర్హత కలిగించేట్టుగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఎన్నెన్నో జరగచ్చు. చంద్రబాబు నాయుడు అనగానే ఆయనతో విభేదించే వాళ్ళు కూడా మంచి అడ్మినిస్ట్రేటరు, హైటెక్ సిటీ. చంద్రబాబు అనగానే గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి, దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనేది డిబేటబుల్. బట్ చంద్రబాబు గుర్తొచ్చేది ఐటీ, హైటెక్ సిటీ, హైదరాబాదు, శంషాబాదు, ఏదో ఆయన సంబంధం లేకపోయినా మొత్తం ఆ సిటీ, కొత్త సిటీ ఇట్లా వస్తుంటాయి, అమరావతి ఇట్లా పేర్లు వస్తుంటాయి. రాజశేఖర రెడ్డి అంటే ఒక జలయజ్ఞం, ఒక పోలవరం, ఒక పేదల పట్ల సాఫ్ట్ కార్నర్, ప్రజల పట్ల సాఫ్ట్ కార్నర్ రాజశేఖర రెడ్డి అంటే. జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమ పథకాలు, మాటిస్తే నిలబడతాడు, ఇది ఒక ఇమేజ్. కానీ లోకేష్ గారికి ఏ ఇమేజ్ కావాలి? ఇప్పుడు లోకేష్ అనగానే గుర్తొచ్చేది రెడ్ బుక్ అని గుర్తొచ్చేస్తాం. ఇది పదే మాట్లాడు, అది మంచిది కాదు కదా. రెడ్ బుక్ లో ఆయన ఏం చేస్తున్నాడు అవన్నీ ఇంకా చర్చనీయాంశం కాదు. లోకేష్ అంటే రెడ్ బుక్, చంద్రబాబు అంటే ఐటీ, రాజశేఖర రెడ్డి అంటే జలయజ్ఞం, జగన్ గారు అంటే సంక్షేమ పథకాలు. ఏ ఇమేజ్ ఎవరి ఇమేజ్ ముందుకు తీసుకెళ్తుంది? ఖచ్చితంగా ఇది ప్రతిబంధకం అవుతుంది లోకేష్ గారికి. కాబట్టి రెడ్ బుక్ ని ఆయనకి మర్చిపోవడం మంచిది. ప్రతిపక్షంలో ఆయనకి అది ఉపయోగపడదు, హెచ్చరిక. కానీ ఇప్పుడు మర్చిపోతే రెడ్ బుక్ మర్చిపోమంటే నా ఉద్దేశం ఏంటంటే గతంలో తప్పు చేసిన అధికారులను వదిలేయమని, గతంలో అతిగా ప్రవర్తించిన ఆ రోజున అధికార పార్టీ వాళ్ళని ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని కాదు. అది చట్టం తన పని చేసుకోబోతుంది, వదిలేయండి, చట్టానికి వదిలేయండి. ఆ కేసులన్నింటిని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక రెడ్ బుక్ లో నేను రాసుకున్నాను కాబట్టి దీన్ని అమలు చేస్తాను, రెడ్ బుక్ అనే పదం ఆడేసి ఆ తర్వాత చట్టం తన పని చేసుకోబోతుందంటే ఇంకోటి ఏంటో రెడ్ బుక్కే చూసుకుంటాడు.
కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఆ రెడ్ బుక్ అనేది రెడ్ సిగ్నల్ గా ఇప్పటికే మారుతా ఉంది. ఇప్పటికైనా దాన్ని రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ వదిలేసి చట్టం తన పని చేసుకునే పద్ధతి, మీరే అధికారంలో ఉన్నారు ఎస్. కాబట్టి ఏమి మాట వింటారు ప్రభుత్వం. కాబట్టి అధికారులకు స్వేచ్ఛనిచ్చి రూల్ ప్రకారం యాక్ట్ చేసి తప్పు చేసిన వాళ్ళని పట్ల శిక్షించండి. మీ పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా అదుపు తప్పిన చర్య తీసుకుంటే మీకు ఒక ఇమేజ్ వస్తుంది. అట్లా కాకుండా దీని చుట్టూనే తిరిగితే మాత్రం ఆ రెడ్ బుక్ ఆయనకి రెడ్ సిగ్నల్ గా మారుతుంది. అండ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు నారాయణ గారు మాట్లాడిన సందర్భం మనం చూస్తే పేదలకు ఇచ్చిన స్థలాలు అమరావతి సిటీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు హైటెక్ సిటీ లాగా దాని తలను దించేలాగా లేకపోతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో దాన్ని ఒక క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఒక 50,000 మందికి మేము వేరే చోట ఏదన్నా చూస్తూ ఉంటాము, బట్ ఒక 50,000 మంది దగ్గర నుంచి మేము స్థలం తీసుకుంటున్నామని బాహటంగానే చెప్పారు. ఎలా చూడాలంటారు? ఇది పేదలకు ఇచ్చిన భూమి కాదా? అంటే అమరావతి రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఉన్నప్పుడు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి చదువు చేయడం, ఫ్లాట్లు డివిజన్ చేయడం, కొన్ని శంకుస్థాపన చేయడం, ఆడ ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ జరిగినాయి. సమ్ XY వాళ్ళ పేర్లు అంటే కోర్టులో అది స్టే ఉంది. అంటే దాని చేయాలని పైన రాజధానితో ముడిపడిన కేసు ఉంది కాబట్టి అది నడుస్తుంది. కానీ 50,000 మందికి ఎవరెవరికి ఇయ్యాలో పట్టాలు ఇచ్చేశారు. ముఖ్యంగా మంగళగిరి, తాడేపల్లి, ఈ రెండు విజయవాడ, గుంటూరు, ఈ చుట్టుపక్కల వాళ్ళకే అంటే అమరావతి రాజధానికి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఆ రోజు నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ రాజధానిలో ఈ 2 సెంట్లు భూములు ఇచ్చేస్తే ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది, ఇది ఒక మెగా సిటీ నిర్మించాలనుకుంటున్నాము, ఇక్కడ ఇది చూపించారని. మీరు గమనంలో ఉంటుకుంటే హైదరాబాద్ ఈ రోజు మోడల్ గా అనుకుంటున్నాం కదా మనం. హైదరాబాద్లో మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి అద్భుతమైన శంషాబాద్ ఒకసారి కనపడుతుంది, దానికి ఆనుకునే పేదలు ఇల్లు కూడా కనపడతాయి. పేదలు, ధనికులు, హై లెవెల్ ఉండేవాళ్ళు కంబైన్డ్ గా ఉంటేనే ఆ సిటీ బాగుంటుంది. ఎందుకు? ఇప్పుడు పేదలు ఉన్న చోట ఇప్పుడు మనకు ఈ పనులు ఉంటాయి. 4th క్లాస్ ఎంప్లాయీస్ చేస్తుంటారు, అంటే స్వీపింగ్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, హౌస్లో స్కావెంజర్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు చేస్తారు? పేదలే చేస్తారు. నువ్వు శంషాబాద్ లో కట్టేసి అడేన్న నల్గొండలో పేదలను పెట్టినావు అనుకోండి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి. కాబట్టి పేదలు మనకు ఒక ఓల్డ్ సిటీ. హైదరాబాద్ లో అన్ని చూడండి మీరు. హైదరాబాద్ ఎందుకు అద్భుతంగా ఈ రోజు కూడా ఉందంటే ఒక పక్క అద్దాల మేడలు ఉంటాయి, దానికి ఆనుకొనే స్లమ్ ఏరియాస్ ఉంటాయి. అంటే స్లమ్ ఉండాలని కాదు, స్లమ్ కూడా డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు వేయాలి, సౌదలు కలిసి. కానీ చిన్న పేద ప్రజలు, ధనికులు కలిసి ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, వీళ్ళ పనులు జరుగుతుంది, బ్యాలెన్స్గా బండాలు. ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా మేము ఇక్కడ కేవలం మోడర్న్ సిటీ కడతానంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అమరావతి రాజధాని చుట్టూ 50,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చాడు జగన్. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తారు. మీరేం చేయాలి? 2 సెంట్లు కాదు 3 సెంట్లు ఇస్తాం. ఏడెత్తారు? విజయవాడలో ఏడుంది, గుంటూరులో ఏడుంది, ఇంకేడని చెప్తే కథ బాగానే ఉంటుంది. కానీ అక్కడ కుదరదు. ఎందుకంటే విజయవాడ, గుంటూరు పరిధిలో ప్రభుత్వ భూమి చాలా తక్కువ ఉంది, చాలా పరిమితులు ఉన్నాయి, కాస్ట్లీ ల్యాండ్, ఎవరు ఇవ్వరు. మీరు ఎక్కడ పెడతారు? ఈ 50,000 ఎన్నిలోకి ఇంకో చోట వేయాలనుకో, ఏడేయాలి? బహుశా ఇటు తెనాలి వైపు రావాలి, లేకపోతే చిలకలూరుపేట వైపు రావాలి, లేకపోతే ఇటు విజయవాడకి అవతల పోవాలి, లేకపోతే గన్నవరం అవతల పోవాలి. పోతే అక్కడ పేద 50,000 ఇల్లు పోతాడా? మంగళగిరి ఉండేవాడు చిలకలూరుపేట కాడ ఇల్లు ఇస్తే పోతాడు. చిలకలూరుపేట కాడ ఉందో లేదో నాకు తెలియదు, నేను ఊరికే చిలకలూరుపేట అంటాను. అంత దూరం రావాలి. చిలకలూరుపేటకి మంగళగిరికి 1.5 అవర్ జర్నీ. పర్సనల్ కారులో వెళ్తే, బస్సులో వెళ్తే 2-2.5 గంటలు పడుతుంది. ఇప్పుడు మంగళగిరిలో ఉపాధి పొందేవాడు చిలకలూరుపేటలో ఉపాధి ఆడ దొరుకుతుంది? సాధ్యమా? కాబట్టి లేకపోతే అమరావతి కూడా ఆడుంటాడు. విజయవాడలో పేదలు ప్రతి చిలకలూరుపేట వేస్తే విజయవాడ కాడికి ఎప్పుడు పోయి రావాలి, ఎప్పుడు రావాలి? కాబట్టి ఇది కంజెస్టెడ్ అవుతుంది. కాబట్టి అమరావతిలో ఇప్పుడు ఇచ్చింది 2 సమస్యలు వస్తాయి. వాళ్ళు ఎట్ట రావాలని ఒక సమస్య అయితే, 50,000 ఏదైతే మీరు ఇళ్ల పట్టాలని క్యాన్సిల్ చేశారనుకోండి, క్యాన్సిల్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ప్రత్యామ్నాయం చూపించాలి. చూపించకపోతే అమరావతి చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ ఆ రాజధాని వ్యతిరేకం అయిపోతుంది. ఇప్పుడు ఏ రాజధాని అక్కడ ఉండాలని అందరూ ప్రజలు ముక్త కంఠంతో కోరినారో దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మా రాజధాని కాదనుకునేస్తారు. అది మీకే ప్రమాదం, పొలిటికల్ ప్రమాదం ఉంది, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అది ఆలోచించుకుంటే మంచిది ప్రభుత్వం. అండ్ మరోపక్క నిరుద్యోగుల కోసం వైసీపీ ఈరోజు పోరుబాట పడుతుంది. ఏం చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు, ఖచ్చితంగా మాకు మంచి అవకాశాలు కలుగుతాయని అనుకున్నారు. బట్ ఈరోజు పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చి రాగానే 4 నెలల్లో 1,30,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ వేసి విత్ ఇన్ 4 months
నియామకాలు చేశారు, పర్మనెంట్ ఎంప్లాయీస్. బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కాదు, భారతదేశ చరిత్రలోనే 1,30,30,000 పర్మనెంట్ ఎంప్లాయీస్, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కాదు, పర్మనెంట్ ఎంప్లాయీస్. ఈరోజు కూడా ఉన్నారు 30,000 జీతం తీసుకుంటారు. వాలంటీర్లు వేరు, సచివాలయం వేరు. సచివాలయంలో పర్మనెంట్ సిబ్బంది, వాలంటీర్లు 2 లక్షల మంది, అది వేరు, అది 5,000 రూపాయలు. వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్. జగన్మోహన్ రెడ్డి గారు 1,30,30,000 ఇచ్చాడు. మిగతా మొత్తం 2 ఏళ్ళలో కలిపి 2 లక్షల దాదాపు 2,1,92,000 2 లక్షల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వివిధ సెక్షన్ల వారిగా చేర్చుకున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక 5 years టెన్యూర్ లో 2 లక్షల పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగనే. అలాంటి జగన్ పైన జగన్ చేసిన తప్పు ఏంటి? తప్పు కాదు, తప్పని సమాజం అనుకునింది. ఒకేసారి 1,30,000 ఫిలప్ చేసేసినాడు. అట్లా కాకుండా ఈ సంవత్సరం 30,000, ఆ సంవత్సరం 30,000 వస్తుంటే ప్రతి సంవత్సరం పండగలాగా చేసుకున్నారు. వచ్చేసింది నోటిఫికేషన్. ఇప్పుడు డిఎస్సి 20,000 30,000 అంటారు. దానికోసం అందరూ ఆతృతగా చూస్తున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు 25,000 5 సంవత్సరాలు వేస్తున్నాడు అనుకో, 5,25,000 1,00,000, అయితే 5 3 15 ఇట్లా వేసుకుంటా పోయినా అనుకో, దట్ ఈస్ జగన్ అని ఉండేవాడు. ఈయన ఒకేసారి ఫిలప్ చేయడంతో ఆ నెక్స్ట్ ఏంటి అన్నారు. అంటే ఇంత 2 లక్షల పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఫిలప్ చేసిన ప్రభుత్వం మీదనే వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఒక రోజు జరగదు, నేను కూడా అలా కోరుకోను. కానీ నిరుద్యోగ భృతి అయితే ఇవ్వాలి కదా. మీరు చెప్పిన ప్రకారం 3,000 రెండు బడ్జెట్లు అయిపోతాయి. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే అయిపోయినట్టు లెక్క. అసలు ప్రైవేట్స్ పెట్టిన బడ్జెట్ లో కేటాయించిన వాటికే అమలు అవుతాయా లేదని ఒక అనుమానం. ఇక కేటాయించిన దానికి అమలు కాదు కదా. కొన్ని లాస్ట్ టైం 4,500 రూపాయలు రైతు భరోసా కేటాయించారు, 4 రూపాయలు కూడా ఖర్చు చేయాలి. 16,000 కోట్లు జలయజ్ఞం అన్నారు, ఇది నీటి ప్రాజెక్ట్ అన్నారు, 10,000 కోట్లు 6,000 కోట్లు తగ్గించారు కేటాయించిన దానికి. అసలు నిరుద్యోగ వృత్తి కేటాయింపులు లేవు కదా. కాబట్టి ఇంక ఎవరు గ్యారంటీగా 2 ఏళ్ళ వరకు నిరుద్యోగ వృత్తి ఎవరు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు లేకపోతే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇది నిరుద్యోగుల్లో ఉన్నటువంటి కోపం. పైపించి జగన్ గుర్తు చేసుకుంటారుగా. ఆ రోజు విమర్శించవచ్చు నిరుద్యోగులు, ఈ రోజు ఏమనుకుంటారు, జగన్ 2 లక్షలు ఇచ్చాడు కదా, ఆ రోజు అన్ని తిట్టామే, ఈ రోజు ఇదేమి ఇట్లా 2 ఏళ్ళు పూర్తవుతోంది, 1 year పూర్తవుతుంది. 1 year పూర్తయిలో జగన్మోహన్ రెడ్డి 1,30,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారు 4 నెలల్లో. మొదటి సంవత్సరం, ఈ మొదటి సంవత్సరం ఒక ఉద్యోగం కూడా ఫిలప్ చేయాలి, చేయకపోగా వాలంటీర్లు ఉన్న 2 లక్షల ఇంటికి పంపించినారు. ఇది పనిచేస్తుంది కదా. ఖచ్చితంగా డిఎస్సి కూడా వేయకపోవడం, దానిపైన అనుమానాలు ఉండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఖచ్చితంగా దాదాపు 3,000 పైచిలకు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. దీనివల్ల 2 లక్షలు వస్తుంది. ఎగ్జామ్స్ టైము, చిన్న కాలేజీలు హాల్ టికెట్లు ఇట్లేదు, మీరు కట్టరు ప్రభుత్వం కట్టకపోతే మా పరిస్థితి ఏందని. పెద్ద కాలేజీలు ఏదో నడుస్తున్నాయి, దాదాపు కొన్ని 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడిపోయినాయి అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ చేయకపోవడం వల్ల విద్యార్థులకి హాల్ టికెట్లు ఇకపోతే మానసిక సమస్య. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకుంటే మంచిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నంతలో ఇస్తూ వచ్చాడు కాబట్టి ఒకరోజు అటో ఇటో అది వాళ్ళు గుర్తుంది. ఈ రోజు ప్రభుత్వం వచ్చే కష్టాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ కావడానికి కారణమైంది. సార్, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు జనాభాను పెంచండి అంటున్నారు. అసలు ఎందువల్ల అంటారు? దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీ వర్షన్ ఏంటి? జనాభా పెంచమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్పు కాదు, అయితే ఆయన ఉద్దేశం సక్రంగా కావట్లేదు. ఇప్పుడు ఏమంటారంటే ఉన్న జనాభా బాగా చూసుకోవాలి అంటారు, అది పొలిటికల్ యాంగిల్ వెళ్ళిపోతుంది. కానీ పాపులేషన్ స్టడీస్ ఒక సర్వే ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశాలు, ఇప్పుడు చైనా మీకు గుర్తుంటే హైయెస్ట్ జనాభా ఉన్న దేశం ఏది? చైనా. ఆ తర్వాత భారతదేశం. 2 దేశాల్లో ఈ చర్చ నడుస్తోంది జనాభాను పెంచమని. అందరూ తిడతారు, కొత్త వాళ్ళందరూ అమాయకంగా ఏంటంటారంటే, ఒక పక్క ప్రపంచంలో ఎక్కువ జనాభాని ఏడస్తా ఉంటే మధ్యలో జనాభా పెంచమంటారు, వీళ్ళకి ఏమన్నా జ్ఞానం ఉందని అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి లాజిక్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, చైనా భారతదేశంలో ఒక సమస్య ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చైనాలో జనాభా ఎక్కువైపోయిందని పిల్లలు ఒకరికే పరిమితం చేసుకుంటూ జీవోలు కూడా ఇచ్చారు. అంత పైన వేస్తే ఫైన్ కూడా వేయడం, అవకాశాలు, ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. దాంతో జనాభా మ్యాక్సిమం కంట్రోల్ అవుతా వస్తుంది. భారతదేశంలో కూడా జనాభా నియంత్రణ కోసం ఇద్దరే ఉండాలి, ఒకరు ముద్దు, ఇద్దరు అయితే మద్దు అనేట్టు పెట్టుకుంటూ వచ్చారు. అయితే దానివల్ల ఏం జరిగిందంటే, ముసలోళ్ళేమో ఒక స్టాండర్డ్ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది కదా. అంటే జీవన ప్రమాణాలు పెరగడం వల్ల ముసలోళ్ళు ఫుల్గా ఉన్నారు, మధ్య వయస్కులు ముసలోళ్ళు అయిపోతున్నారు, పుట్టేవాళ్ళు తగ్గిపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఇంకొక 10-20 ఏళ్ళ తర్వాత ఇట్లే కానీ జరిగితే ముసలోళ్ళు తప్ప ఎవరు ఉండరు దేశంలో. అంటే ఉపాధి కేంద్రంలో పాల్గొనే యూత్ పడిపోతుంది రాబోయే 20 ఏళ్ళకి. 20 ఏళ్ళు ఇప్పుడు ఈ రోజు యూత్ లేదంటే వెంటనే పుట్టేసి వెంటనే యూత్ చేయమంటే కుదరదు కదా. 20 ఏళ్ళు పడుతుంది ఈ రోజు స్టార్ట్ చేస్తే, పుట్టాలి పెరగాలి. కాబట్టి ఆ యాంగిల్లో
రాబోయే 20 ఏళ్ళ తర్వాత రాబోయే యూత్ యొక్క సంక్షోభం, యూత్ పరిమితి తగ్గిపోవడం. కాబట్టి ఈ రోజు నుంచి జనాభా పెంచండి అని చంద్రబాబు గారు చెప్తున్నది లాజికల్లీ కరెక్ట్. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ టైంలో చెప్పడం వల్ల ఉన్న వాళ్ళకి నువ్వేమి ఇవ్వు, సంక్షేమ పథకాలు ఇట్లా వెళ్ళిపోతాం ట్రాఫిక్. కానీ చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఇల్లాజికల్ ఏం లేదు, లాజిక్కే. అది చైనా కూడా చెప్తాను, ఇప్పుడు ఇద్దరిని కానండి అప్పుడు ఒకరిని కానంటే ప్రమోషన్ ఇస్తాను, ఇప్పుడు ఇద్దరు కానంటే ప్రమోషన్ ఇస్తానంటాం. అది మారిన పరిస్థితి. యూత్ రాబోయే 20 ఏళ్ళ తర్వాత జరిగే యూత్ పరిమితుల వల్ల ఈ పిలుపు చంద్రబాబు గారు ఇస్తున్నారు. అటు అది మిస్ఫైర్ అవుతాం. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.